ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని ముప్పవరం క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దివ్యాంగులకు 35 ట్రై స్కూటీలతో పాటు 91 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ ఇప్పటి వరకు అద్దంకి నియోజకవర్గంలో దివ్యాంగులకు మొత్తం 167 ట్రై స్కూటీలు పంపిణీ చేసినట్లు తెలిపారు. దాతలు మరియు స్వచ్ఛంద సంస్థల ఆర్థిక సహకారంతో ఈ ట్రై స్కూటీలను అందిస్తున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగుల పింఛన్ 6,000కి పెంచినట్లు ఆయన గుర్తు చేశారు. దివ్యాంగుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేద ప్రజలకు విస్తృతంగా ఆర్థిక సహాయం అందిస్తున్నామని మంత్రి రవికుమార్ తెలిపారు. వివిధ డిపార్ట్మెంట్ల నుంచి కానీ లేకపోతే ఎవరైనా బయట దాతల సహాయ సహకారం చేయడం కానీ ఇట్లాంటి అందరి దగ్గర కలిపి ఒక 132 మందికి ఇచ్చాం. అంటే ఇప్పుడు దాకా 167 మందికి మన కాన్స్టిట్యున్సీలో ఉన్న దివ్యాంగులకు కానీ వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది అయ్యి ఉంటే కనుక ఇట్లాంటి స్కూటర్లు ఇస్తున్నాం. ఇంకా కూడా మన దగ్గరకు ఇంకా ఒక 140 అప్లికేషన్లు వచ్చి ఉన్నాయి. ఇంకా మన కాన్స్టిట్యున్సీలో ఎంతమంది ఉండవని చెప్పి ఇప్పుడు దానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. తొందరలోనే ఎవరన్నా దాతల సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళందరూ కూడా ఈ మార్చి చివరిలో ఖచ్చితంగా అందరికి కూడా మిగతా వాళ్ళందరికీ కూడా అంతే ఒకేసారి అందరికి ఇవ్వలేం కాబట్టి ఇప్పుడు 35 మందికి ఇచ్చాం. నెక్స్ట్ ఇంకొక 35 మందికి అట్లా 2-3 ట్రిప్పులుగా మిగతా వాళ్ళందరూ కూడా ఇస్తామని చెప్తే, ఎందుకంటే చాలామంది వాళ్ళకి వచ్చింది మాకు రాలేదని ఆదుర్త పడుతూ ఉంటారు. ఆదుర్త పడాల్సిన అవసరం లేదు. మన కాన్స్టిట్యున్సీలో దివ్యాంగులు ఎవరైతే స్కూటర్ నడపగలుగుతారో వాళ్ళు ఏంటంటే అసిస్ట్ వాళ్ళు కానీ లేకపోతే మనకు దాతలు ఇచ్చేవాళ్ళు కూడా ఏంటంటే ట్రైనింగ్ తీసుకోమంటున్నారు. ఎందుకంటే మీకు ఇచ్చిన వెహికల్ మీకు ఉపయోగపడాలి, ఉపయోగపడి మీరు నడపడానికి ఉపయోగపడాలి. మీకు నడపడానికి ఉపయోగపడినప్పుడు వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడాల. ఎందుకంటే కేవలం మీకు ఉన్న ఇబ్బందిని అధిగమించడం కోసమే ఈ వెహికల్ ఇస్తే మీరు వెళ్ళి పని చేసుకోవడానికి కానీ మీరు బజార్లకి ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకోవడానికి కానీ వస్తున్నారు. ఈ మధ్యకాలం ఏం చేస్తున్నారంటే ఎప్పుడు తీసి ఆ టైర్లు తీసేసి ఇళ్లలో వాడుకుంటున్నారు. ఆ కంప్లైంట్ వచ్చిన వాళ్ళ ఏమవుతుందంటే మీకు ఇచ్చింది మీరు వాడుకోకపోతే వాళ్ళు ఇచ్చేవాళ్ళు మాకు హీరో ఎవరైతే మనకి హెల్ప్ చేస్తున్నారు సిఎస్ఆర్ గ్రాంట్ కింద వాళ్ళు మీ దగ్గర మామూలు వాళ్ళు వాడుకుంటున్నారనే దానికోసం ఇవ్వట్లా. అందుకని దయచేసి మీరు మీ ఇళ్లలో వాడి కోసం కాదు, మీకున్న ఇబ్బందిని అధిగమించాలి. మీరు కూడా నలుగురితో పాటు బయటకు వచ్చి మీ పనులు చేసుకోవడం కోసం ఇది ఇచ్చింది. దాదాపు ఇప్పుడు ఇట్లా 7-8 మంది చేశారు. 7-8 మంది చేయటం వల్ల ఏంటంటే అవి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు మనం వాడుతున్నామా లేదని చెప్పి. వాళ్ళ కంప్లైంట్ వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు వాడుకోవట్లేదు, వీళ్ళు తీసుకెళ్ళి మామూలు వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు వాడుకుంటున్నారనే దానికి ఆ ఫండ్ రాదు, మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉండరు. మీకు ఎట్లా స్కూటర్లు ఇస్తున్నామో అట్లా ఇప్పుడు దాదాపు 7,500 మందికి సైకిల్ ఇచ్చాం. ఇవన్నీ కూడా సిఎస్ఆర్ గ్రాంటే. అన్నీ గవర్నమెంట్ చేయలేదు కాబట్టి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వ్యాపారవేత్తలు అట్లా వాళ్ళ దగ్గర వాళ్ళకి వ్యాపారం చేసుకొని వాళ్ళ దగ్గర లాభం వస్తే ఆ లాభంలో కొంత భాగం కార్పొరేట్ ఫండ్ కింద ఖర్చు పెట్టాలి కాబట్టి దాంట్లో భాగంగా ఇవన్నీ తీసుకొని వచ్చి మన కాన్స్టిట్యున్సీలో మనం పెట్టుకుంటున్నాం అనమాట. అందుకని వీటిని మీరే వాడాలి. అర్థమైందా? సరే, ఓకే, ఉంటానండి. గ్రామస్తులు మధ్యలోకి ఎవరు రావద్దు. గ్రామస్తులందరూ బయట